మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు అరెస్ట్ ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇది పక్కా విండిక్టివ్ పాలిటిక్స్ అని, కక్షపూరితంగా అరెస్ట్ చేశారని మాజీ సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. అప్పలరాజు కొడుకు బైక్ ఢీకొని ఒక వ్యక్తి చనిపోతే స్పాట్ నుంచి కొడుకుని తప్పించి ఒక డమ్మే అక్యూజ్డ్ను పోలీసులకు అప్పగించారు. 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి డాక్టర్ అయినంత మాత్రాన ఆధారాలు తారుమారు చేయటం నేరం కాకుండా పోతుందా? చదువు అడ్డం పెట్టుకుని సింపతి పాలిటిక్స్ చేస్తే జనం నమ్మేస్తారా? ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే, కూటమి సర్కార్ నిజంగానే కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే మాజీ మంత్రి జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన సొంత కోడలే ఆయనతో పాటు 11 మందిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది. అంత స్ట్రాంగ్ కంప్లైంట్ ఉన్నా పోలీసులు పక్కాగా విచారించాకే యాక్షన్ తీసుకుంటామని ఆగిపోయారు. దీన్ని బట్టే కూటమి సర్కార్ ఎంత ట్రాన్స్పరెంట్గా చట్టబద్ధంగా వెళుతుందో అర్థమవుతుందని అనలిస్టులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషించేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరి. కామేశ్వరి, ఎలా చూడాలి? ఎందుకు వైసీపీ పదే పదే ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తుంది అనుకోవాలి? ఒకవైపు శ్రీధరి అప్పలరాజు అరెస్టుకు సంబంధించి నిన్న ఎంత హై డ్రామా క్రియేట్ అయిందో చూసాం అక్కడ శ్రీకాకుళం జగన్ పర్యటనలో. మళ్ళీ ఇప్పుడు కేవలం కావాలనే చేస్తున్న, కక్షపూరితంగా ఏం చేసినా కక్షపూరితంగానే చేస్తారంటూ పదే పదే ఆరోపించడం, ఇదంతా ఎలా చూడాలి? సో సతీష్, చూస్తే కనుక ఏపీలో అయితే మాత్రం కొంత పాలిటిక్స్ అయితే హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు అరెస్టు అయిన వెంటనే కూడా మొత్తం పొలిటికల్ హీట్ అయితే మాత్రం రాష్ట్రంలో ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు అరెస్టు వెనకాల కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. దీంతోపాటు కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. విండిక్టివ్ పాలిటిక్స్ ఏపీలో జరుగుతున్నాయి, దీనికి సంబంధించి కక్షపూరితమైన అరెస్టులు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి నేర నిర్ధారణ చేయకుండానే వైఎస్ఆర్సీపీ మీద కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మొత్తం చూసుకుంటే, ఓవరాల్గా చూసుకుంటే కనుక శ్రీధరి అప్పలరాజు సంబంధించి మొత్తం కూడా ఎపిసోడ్ చూసుకుంటే కనుక శ్రీధరి అప్పలరాజు అరెస్టు వెనకాల ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం హస్తం ఉంది. దానికి సంబంధించి ఆయన అరెస్టు చేశారని చెప్పేసి మరో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఓ పక్క రేపు ఏదైతే ఉందో భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించి ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంలో దీనికి సంబంధించిన ప్రతిపక్ష నాయకులైన వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం కొంత రాష్ట్రంలో కొంత అలజడి అయితే రేపుతున్నారు. దీనికి సంబంధించి ఈ అరెస్టుల వెనుక మొత్తం కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం శ్రీధరి అప్పలరాజు సంబంధించిన తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే శ్రీధరి అప్పలరాజు తన కొడుకుని తప్పించి వేరే అక్యూజ్ను పెట్టి మొత్తం కూడా వ్యవహారం చేశారు. దీనికి సంబంధించి తను డాక్టర్ అయి మాత్రం, తను మాజీ మంత్రి అయిన మాత్రాన ఆధారాలు తారుమారు చేస్తారని చెప్పేసి నెటిజన్లంతా కూడా ఆయన మొత్తం దుమ్ము దులుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా శ్రీధరి అప్పలరాజు మీద నెటిజన్లు అయితే మాత్రం గత 2 రోజుల నుంచి కూడా మొత్తం కూడా నెట్టింట్లో అయితే ఆయన తిడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే వేరే వాడిని అక్యూజ్ చేస్తూ దాని కొడుకుని తప్పించి వేరే వాడిని అక్కడ పెట్టడం సమంజసం కాదని చెప్పేసి మొత్తం కూడా నెట్లో ఆయన మీద పలు కామెంట్లు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి అయితే మాత్రం మరోపక్క శ్రీధరి అప్పలరాజు సంబంధించి ఆయన డాక్టర్ చదువును అడ్డం పెట్టుకుని ఆయన నేరం తప్పిస్తే మాత్రం నేరం కాకుండా పోద్దని చెప్పేసి పలువురు కూడా ఆయన మీద అయితే మాత్రం విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక మాజీ మంత్రి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి అయితే మాత్రం ఆయన ఒక ఉన్నతమైన పదవిలో గత 5 ఏళ్ళు అనుభవించారు. దానికి సంబంధించి ట్రాన్స్పరెన్సీగా వ్యవహారం చేయాలి అని చెప్పేసి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మీద అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పక్క ప్రభుత్వం మీద విమర్శ చేయడం సరికాదని చెప్పేసి మరో పక్క నెటిజన్లు అయితే మాత్రం మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి శ్రీధరి అప్పలరాజుని కనుక దీనికి సంబంధించి అయితే మాత్రం అక్రమ అరెస్ట్ అయితే జోగి రమేష్ మీద కూడా అక్రమ అరెస్ట్ చేయాలి కదా. జోగి రమేష్ కోడలు జోగి రమేష్ మీద అయితే మాత్రం అటెంప్ట్ టు మర్డర్, జోగి రమేష్తో పాటు కూడా 11 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు అయితే ఫైల్ చేసింది. అయినప్పటికీ కూడా పోలీసులు విచారణ అనంతరం కూడా జోగి రమేష్ని అరెస్ట్ చేస్తాం, అప్పుడు దాకా కూడా మీ అరెస్ట్ చేయమని చెప్పేసి స్పష్టంగా చేశారు. అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి దాని మీద విమర్శ చేయడం సరికాదని చెప్పేసి కొంతమంది మేధావులు అయితే వాపోతున్నారు. అంటే ఓ పక్క శ్రీధరి అప్పలరాజు అనే వ్యక్తి యాక్సిడెంటల్ చేసి మనిషిని చంపడం వల్ల నేరం నిర్ధారణ అవడం వల్లే అరెస్ట్ చేయడం జరిగింది. అంతే తప్ప ఆయన మీద కక్షపూరితమైన సాధింపు ఏమీ లేదని చెప్పేసి మరో పక్క పోలీసులు అయితే వివరణ ఇచ్చారు. దానికి సంబంధించి మరో పక్క
జోగి రమేష్ సంబంధించి పూర్తి వివరాలు ఆధారాలు సేకరించిన అనంతరం ఆయన నేరో నిజ నిర్ధారణ అయిన తర్వాతే ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పేసి అదేవిధంగా అదే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెన్సీ అయిన గవర్నెన్సీని అయితే మాత్రం చేస్తుంది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మీద సంబంధించి విమర్శలు చేయరాదని చెప్పేసి పలువురు అయితే మాత్రం మేధావులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా పక్క రేపు రాష్ట్రానికి సంబంధించి ప్రధాని మోడీ రాకను ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని అలజడులు చేస్తున్నారని చెప్పేసి మరో పక్క అయితే మాత్రం మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా ప్రధాని దృష్టిలో రాష్ట్రంలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందని చెప్పి తెలియజేయడం కోసం ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి పలువురు మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా జోగి రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.